మీరు దేవుని గద్దింపును తృణీకరిస్తున్నారా? మీరు దేవుని గద్దింపును ద్వేషిస్తున్నారా? మీరు దేవుని గద్దింపునకు విసుకుతున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతమ్మ గారు, వారికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది క్రీస్తుల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మూల వాక్యము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు రెట్టింపు ఘనత నొందుదురు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా నీ స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నా. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డకు వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నా. మీ పక్షమున నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మశాత నింపి అభిషేకించి మీ బిడ్డలతో ఏదైతే మాట్లాడాలి అని ఉద్దేశించినారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించమని వేడుకుంటున్నా. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీరు ఆకుడుకు సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందుల సమయమందు చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం నుంచి గతంలో మనం ఘనతకు ముందు ఉండవలసినవి అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గతంలో 6 భాగాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 7వ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. గమనించండి, మన యొక్క అవమానానికి రెట్టింపుగా దేవుడు ఘనతనిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆ ఘనత మనకు వస్తుంది అని అంటే మనం ఒక్కొక్క భాగంలో మరి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటా వచ్చాం. ఇప్పటికీ 6 భాగాలు ధ్యానం చేసుకున్నాం. 7వ భాగానికి సంబంధించి మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. గద్దింపును లక్ష్యపెట్టువారు ఘనత నొందుదురు అని వాక్యం రాయబడింది. గద్దింపును లక్ష్యపెట్టేవారు. ఈ గద్దింపుని గురించి గతంలో కూడా మరి 2 వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నాం. 2 భాగాల్లో 5, 6 భాగాల్లో కూడా మనం ఈ గద్దింపుని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క 7వ భాగం కూడా ఈ గద్దింపుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందుదురు అని వాక్యం రాయబడింది. అంటే దేవుడు మనల్ని గద్దించినప్పుడు దాన్ని కానీ మనసుని పెడితే, ఆ గద్దింపును కానీ లోబడితే, ఆ గద్దింపుకు లోబడి మనము వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితాల్లో దేవుడు ఘనతనిస్తాడని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. ఇక్కడ శిక్షను ఉపేక్షించే వానికి అవమానము దారిద్రతలు ప్రాప్తించిన రాయబడింది. అంటే శిక్షను ఉపేక్షిస్తే, అంటే శిక్షను తునీకరిస్తే, గద్దింపును తునీకరిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందంటే అవమానం వస్తుంది, దారిద్ర్యం వస్తుంది. అవును, దేవుడు మనల్ని గద్దించినప్పుడు దాన్ని మనము ఉపేక్షిస్తే, దాన్ని తిరస్కరిస్తే ఏం జరుగుతుందంటే అవమానం వస్తుంది. గమనించండి, అవమానంతో పాటు దారిద్ర్యం కూడా వస్తుంది. ఈరోజు అనేక మంది అవమానాల్లో ఉండడానికి, దారిద్ర్యాన్ని అనుభవించడానికి గల కారణాలు ఏంటంటే దేవుడు వారిని గద్దించినప్పుడు వారు దాన్ని ఉపేక్షిస్తున్నారు. అందుకనే చాలామంది, చాలా కుటుంబాలు అవమానంలో బ్రతుకుతున్నారు, దారిద్ర్యంలో కూడా బ్రతుకుతున్నారని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. సరే, మంచిది క్రీస్తుల 7వ భాగంలో మొదటి పాయింట్కి సంబంధించి వాక్యాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడింది. మొదటి పాయింట్ ఏంటంటే గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడగును, దేవునికి మహిమ కలుగును గాక. అవును
ఎవరైతే గద్దింపునకు లోబడతారో వారు బుద్ధిమంతులు అవుతారని దేవుడు ఇక్కడ చక్కగా మనకి తెలియపరుస్తున్నాడు. అవును, మన జీవితాల్లో గద్దింపుకు మనం లోబడితే బుద్ధిమంతులం అవుతాం. గమనించండి, ఆలోచించండి. మంచి వారం అవుతాం, మంచి సాక్ష్యము మనకుంటుంది, మంచి జీవితం మనకుంటుంది. పిల్లరా గమనించండి, ఈరోజు పిల్లరా అనేకులు తమ జీవితాల్లో పిల్లరా మంచి సాక్ష్యాన్ని కోల్పోన్నారు, మంచి యొక్క బ్రతుకుని కోల్పోయి జీవిస్తున్నారు. అందుకే గమనించండి, మనం గద్దింపుని వినాలి. దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు గద్దింపుని వినాలి, విని గద్దింపుకు లోబడాలి. గద్దింపుకు లోబడాలి. అలా గద్దింపుకు లోబడి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అలా చెడుతనాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో మనం నడిపించబడ్డప్పుడు బుద్ధిమంతులుగా మార్చబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, దేవుడు మనల్ని గద్దించినప్పుడు వినాలి, దానికి లోబడాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, మంచి మార్గంలో నడవాలి. అప్పుడు వారు బుద్ధిమంతులు అవుతారు. అవును కదా, బుద్ధిమంతులైతే ప్రమాదాలు మనం తప్పించుకుంటాం. బుద్ధిమంతులైతే జ్ఞానం కలిగి మనం జీవిస్తాం. బుద్ధిమంతులైతే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అవును కదా, బుద్ధి లేని కుమారుడు ఏం చేశాడు? తన తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయి నానా అవస్థలు పడ్డాడు, నానా అవమానాలు పొందాడు. బుద్ధి లేక ఆస్తిని పంచేసుకొని దూర ప్రాంతం వెళ్ళి చెడు వ్యసనాలకి ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టి ఆ తర్వాత పందులు తినే పుట్టు కూడా తినేదానికి ఇష్టపడి ఆ తర్వాత తండ్రి ప్రేమ ఆయనకు జ్ఞాపకం వచ్చి కుమారుడిగా ఉండేదానికి నాకు అర్హత లేదు, కానీ కనీసం కూలి వాళ్ళలో ఒకరినైనా ఉంటానని బుద్ధి తెచ్చుకొని వచ్చాడు. అయితే ఆ తండ్రి ఆ కుమారుణ్ణి ప్రేమతో స్వీకరించి పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా ఇచ్చాడు, కోల్పోయినవన్నీ కూడా మరలా ఇచ్చాడు. ఎందుకని? బుద్ధి ఇచ్చింది కనుక, బుద్ధి తెచ్చుకున్నాడు కనుక, తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు కనుక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ నీ తండ్రికి దూరం అయ్యి నీ ప్రభువుకు దూరం అయ్యి నువ్వు చాలా కోల్పోయావు. ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ ఆరోగ్యం కోల్పోయావేమో, సమాధానం కోల్పోయావేమో, సంతోషాన్ని కోల్పోయావేమో, నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని కోల్పోయావేమో, ఐక్యతను కోల్పోయావేమో, ఆత్మీయతను కోల్పోయావేమో, విశ్వాసాన్ని కోల్పోయావేమో, భక్తిని కోల్పోయావేమో, నిరీక్షణ కోల్పోయావేమో, నీతిని కోల్పోయావేమో, యథార్థతను కోల్పోయావేమో. ప్రభు పిలుస్తున్నాడు, ఆలోచించు, గమనించు. ఆయన గద్దింపుకు నువ్వు లోబడు. తిరిగి తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా ప్రభు దగ్గరికి మళ్ళీ తిరిగి రా. తిరిగి నిన్ను లేవదీసి బలపరిచి నిన్ను వెనుదట్టి ముందుకు నడిపించి ప్రభు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే గద్దింపునికి లోబడిన వాడు బుద్ధిమంతుడు అవుతాడని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. క్రీస్తునందుకు రా. అందుకే అక్కడ ఒక మాట రాయబడింది, మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తునీకరించును. అంటే మూర్ఖుడు తన తండ్రి వేసే శిక్షను తునీకరిస్తారని వాక్యం రాయబడింది. అంటే తన తండ్రి వేసే శిక్షను తన తండ్రి గద్దించినప్పుడు తునీకరిస్తారు మూర్ఖులు. గమనించండి, ఈరోజు కూడా చాలామంది మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మూర్ఖంగా జీవించే వాళ్ళు ఉన్నారు, మూర్ఖంగా ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. కనుక వారి జీవితాల్లో ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేస్తే క్రీస్తునందు ప్రియ సహోదరులారా, వారు నష్టపోతున్నారు చాలామంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను శిక్షిస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు మూర్ఖంగా ఉన్నావేమో, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావేమో, మూర్ఖంగా జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరత ఉంది. వాక్యం తెలియపరుస్తుంది. ఈ సమయం ముందు చాలామంది మూర్ఖంగా ఉంటూ దారి తప్పిపోతున్నారు, మూర్ఖంగా ఉంటూ ప్రభువుకు దూరం అయిపోతున్నారు, మూర్ఖంగా ఉంటూ సంఘానికి సహవాసానికి ప్రభు ప్రేమకు దూరం అయిపోతున్నారు, చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా కష్టాల్లోకి వారు వెళ్ళిపోతున్నారు. పిల్లరా గమనించింది, వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డ గమనించు. మూఢుడు తండ్రి శిక్షను
తునీకరించును. నీ జీవితంలో కూడా నీ తండ్రి నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పుడు నువ్వు తునీకరిస్తున్నావేమో, వాక్యం ద్వారా మందలిస్తున్నప్పుడు నువ్వు తునీకరిస్తున్నావేమో, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు తునీకరిస్తున్నావేమో. జాగ్రత్త, దారి తప్పిపోతావు నా ప్రియ దేవుని బిడ్డలారా. దారి తప్పిపోతే చాలా ప్రమాదం ఉంది, దారి తప్పిపోతే చాలా నష్టం ఉంది. సంఘానికి, దేవునికి, సేవకులకు, మందిరానికి నువ్వు దూరం అయిపోతే చాలా నష్టాలు అనుభవించాల్సి వస్తుందని వాక్యం మనకి తెలియపరుస్తుంది. మరొక మాటను మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. చూసారా, మూర్ఖంగా ఉండి లేరా శిక్షను కానీ దేవుడు గద్దించినప్పుడు, ఆయన శిక్షించినప్పుడు దాన్ని కానీ తునీకరించి నువ్వు పక్కెళ్ళిపోతున్నావు అనుకోండి, ఆలోచించు, మార్గాన్ని తప్పిపోతావు. రెండోది, ఆ మార్గాన్ని తప్పిపోయిన వారికి ఏముంది అంటే కఠినమైన శిక్ష ఉందని వాక్యం తెలియపరుస్తుంటారా. ఆలోచించులరా, శిక్షించేదానికి కాదు ప్రభువు నిన్ను పిలుచుకుంది, రక్షించడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆశీర్వదించడానికి భూలోకంలో ఆయన నిన్ను పిలుచుకున్నాడు, సమాధానం ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు, నెమ్మది ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు, సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుచుకున్నాడు. అందుకే కదా మీ అవమానంలో ప్రతిగా రెట్టింపు ఘనత మీకు ఇస్తానని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే వాక్యం చెబుతుంది, మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మార్గం విడిచి కొంతమంది మరి చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. గమనించండి, మార్గం విడిచి చెడులోకి వెళ్ళిపోతున్నారు, పాపం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తున్నారు, అన్యాయంగా బ్రతుకుతున్నారు, అక్రమంగా బ్రతుకుతున్నారు, పగలతో, పంతములతో, కోపములతో, రోషములతో, అసూయతో, గర్వముతో ఈరోజు బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళు సరైనటువంటి మార్గాన్ని విడిచి జీవిస్తున్నారు, సరైన మార్గంలో నుంచి వాళ్ళు తొలగిపోన్నారు, వారు దారి తొలగిపోయారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్గం తొలగిపోతున్నారు కనుక ప్రమాదంలో పడిపోతారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గద్దించాడని నీ జీవితంలో కూడా దాన్ని తునీకరించి నువ్వు కూడా ఒకవేళ మార్గాన్ని తొలగిపోన్నావేమో, అసలైన మార్గాన్ని తొలగిపోనాయేమో, మంచి మార్గాన్ని విడిచిపెట్టేవేమో, నీకు ఇష్టం వచ్చినటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నావేమో, నీకు నచ్చినటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నాయేమో, లోకము అనే మార్గంలోకి వెళ్ళిపోతున్నాయేమో, పాపము అనేటువంటి మార్గంలోకి వెళ్ళిపోతున్నావేమో, అన్యాయము, అక్రమము, మోసము అనే మార్గంలోకి వెళ్ళిపోతున్నావేమో. ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో రేపు కఠినమైన శిక్షను అనుభవించాల్సి వస్తుంది. అదే మార్గంలో నువ్వు పోతే చాలా ప్రమాదం నీకుంది, నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు, నువ్వు చాలా అపాయంలో ఉన్నావు, నువ్వు చాలా నష్టంలో ఉన్నావు అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. సంఘానికి వస్తూ కూడా వాక్యాన్ని కూడా ఆయన నీలో పాపం ఉందని నిన్ను గద్దించినప్పుడు దాన్ని లక్ష్య పెట్టకుండా నువ్వు మార్గాన్ని విడిచి పక్కకి వెళ్ళిపోయావేమో. ప్రియ దేవుని బిడ్డ, మరొకసారి హెచ్చరిస్తున్నాడు, నువ్వు పోతున్న మార్గం మంచిది కాదు. అదే మార్గంలో నువ్వు పోతే నువ్వు ప్రమాదంలో పడిపోతావు, నువ్వు నష్టంలో పడిపోతావు, తర్వాత నువ్వు చాలా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది, నిశ్చత్వాన్ని నువ్వు కోల్పోతావు. కఠినమైన శిక్ష. పాపం చేసినటువంటి వారిని దేవుడు ఎవరిని విడిచిపెట్టలేరా? దేవదూతలు పాపం చేస్తేనే వాళ్ళని విడిచిపెట్టలేదు దేవుడు. ఒక రోజు కొరకై వాళ్ళని పాతాళంలో బంధించున్నాడురా. గమనించండి, ఒకరోజు వాళ్ళని శిక్షించడానికి పాతాళంలో బంధించున్నాడు. దేవదూతలు పాపం చేస్తేనే దేవుడు ఊరుకోడు. గమనించండి, నరుడివి నీవు నేను ఎంత పాపం చేసినప్పుడు దేవుడు ఆ పాపానికి పనిష్మెంట్గా శిక్షిస్తాడు పిల్లరా. అవ్వ ఆదాము ఆ రోజు పాపం చేసినప్పుడు వారిని దేవుడు శిక్షించాడు పిల్లరా. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడు, ఆయన ప్రేమిస్తాడు పిల్లరా. గమనించండి, అలాగనే తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఎంత ప్రేమిస్తాడో తప్పు చేసినటువంటి వారిని కూడా శిక్షిస్తాడు, సరైన మార్గంలో పెట్టడానికి పిల్లరా. గమనించండి, క్రీస్తులను పిల్లరా, నువ్వు మార్గాన్ని తప్పిపోయినావేమో, మార్గాన్ని విడిచిపోయినావేమో, దూరంగా వెళ్ళిపోయినావేమో, ప్రభు మాట్లాడుతున్నాడు. కఠినమైన శిక్ష ఉందని వాక్యం మనకి తెలియపరుస్తుంది. మూడో మాట మనం చూస్తే అక్కడే గద్దింపును ద్వేషించువారో మరణము నొందుదురు. ఈరోజు నువ్వు గద్దింపును ద్వేషిస్తున్నావా? వాక్యం తెలియపరుస్తుంది, వారు అటువంటి వారు మరణాన్ని పొందుతారని వాక్యం తెలియపరుస్తుంటారా. మరణం, అవును పిల్లరా. ఎవరైతే గద్దింపును తునీకరిస్తారో పిల్లరా,
గమనించండి. ఎవరైతే దావ తప్పిపోతారో పిల్లరా, ఎవరైతే గద్దింపును పిల్లరా ద్వేషిస్తారో, తునీకరిస్తారో, ద్వేషిస్తారో, మార్గాన్ని విడిచి తప్పిపోతారో అటువంటి వారి జీవితాల్లో ఏం జరుగుతుందంటే పిల్లరా, వారు మరణాన్ని నొందుతారు. అవును, దేవుడిని గద్దిస్తున్నప్పుడు పిల్లరా, నువ్వు గద్దింపును ఒకవేళ ద్వేషిస్తున్నావా, దేవుడు నేను గద్దిస్తే దూషిస్తున్నావా, లేకపోతే ద్వేషిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. అలా ద్వేషిస్తే వారు మరణాన్ని పొందుతారు. ఈరోజు అవును కదా, శరీర మరణాన్ని పొందొచ్చు, ఆత్మీయ మరణాన్ని పొందొచ్చు. 2 మరణాలు ఉన్నాయి ఈ లోకం లోపల. ఒకటి శరీర మరణము, మరొకటి ఆత్మీయ మరణము. ఈరోజు కూడా చాలామంది మరి గద్దింపును ద్వేషించి ఆత్మీయంగా చనిపోన్నారు, ఆత్మీయంగా చనిపోయి జీవిస్తూ ఉన్నారు. ఆత్మీయత లేని వారుగా జీవిస్తున్నారు. సంఘాల్లో, చర్చీల్లో మనుషులు నిండా ఉంటున్నారు, కానీ ఈరోజు ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు ఎంతమంది? వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఎంతమంది? ప్రభు చెప్పినట్టుగా చేసేవాళ్ళు ఎంతమంది? అలా బ్రతికే వాళ్ళు ఎంతమంది? ఆయన మాటకి విలువిచ్చేవాళ్ళు ఎంతమంది? ఆయన మార్గాల్లో నడిచేవాళ్ళు ఎంతమంది? ఆలోచించండి. ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? మందిరాలు పట్టకుండా ఎంతోమంది వస్తున్నారు, మంచిదే. అయితే సంఘాల్లో గమనించండి, గద్దింపుకు లోబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సహోదరి, సహోదరుడా, ఆలోచించి నీ జీవితంలో నువ్వు గద్దింపుకు లోబడుతున్నావా? ఒకవేళ గద్దింపుని కానీ ద్వేషిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే శరీర మరణాన్ని కూడా పొందే అవకాశం ఉంది. మరొకటి ఆత్మీయ మరణాన్ని వాళ్ళు పొందుతారు. ఈరోజు కూడా చాలామంది పిల్లరా ఇదిగో సంఘాల్లో పేరుకు మాత్రమే ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితంలో మృతులై ఉన్నారు, ఆత్మీయ జీవితంలో చనిపోయి ఉన్నారు, ఆత్మీయ జీవితంలో శలనం లేకుండా ఉన్నారు పిల్లరా. ఆత్మీయ జీవితంలో మరణించున్నాడు, అనేకులు మరణించున్నారు. అందుకే నీవు జీవిస్తున్నానన్న పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, కానీ నీవు మృతుడివి అని ప్రకటన గ్రంథంలో మరి దేవుడు తెలియపరుస్తున్నాడు ఒక సంఘాన్ని గురించి. ఈరోజు కూడా ఆత్మీయ జీవితంలో శలనం లేకుండా ఉన్నారు చాలామంది. ఆత్మీయ జీవితంలో చచ్చిపోన్నారు చాలామంది. కారణం ఏంటంటే దేవుడు గద్దించినప్పుడు వారు లోబడలా, దేవుడి గద్దింపుకు చెవివల, దేవుడి గద్దింపుకు మనిషి వల. దేవుడు గద్దించినప్పుడు లోబడలా, దేవుడు గద్దించినప్పుడు వారి పాపాన్ని విడిచిపెట్టలేదు. కనుక బుద్ధిమంతులు కాలేకపోయారా. అందుకని ఈరోజు అనేకులు మరణాన్ని పొందుతున్నారు. వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, ఆలోచించు. నీ జీవితంలో గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడవుతాడు. మొదటి పాయింట్ ఇంతవరకు మనం చూసాం ప్రియులరా. అందులో మొదటి మాట, మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తునీకరిస్తాడని చూసాం. రెండోది, మార్గం విడిచిన వానికి కఠినమైన శిక్ష కలుగుతుందని మనం చూసాం. అలాగనే గద్దింపును ద్వేషించేవారు మరణాన్ని పొందుతారని మనం చూసాం. రెండో పాయింట్ను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, దేవుడు గద్దిస్తే ఒకరేమో బుద్ధిమంతులు అవుతారని మొదటి పాయింట్లో మనం చూసాం. రెండోది, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి? గద్దించాలి. ఆ గద్దింపును మనము కోరుకోవాలి. ఆ గద్దింపుకు మనము లోబడాలి, ఆ గద్దింపుకు మనం లొంగిపోవాలి. ప్రియులరా, దేవుడు కానీ గద్దిస్తే వారి జీవితాన్ని మార్చుకుంటారు, వారి ప్రవర్తన మార్చుకుంటారు, వారి మాటలు మార్చుకుంటారు, వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు, వారి తలంపులు మార్చుకుని మంచిగా జీవించడానికి ప్రారంభిస్తారు. అలా మంచిగా జీవిస్తున్నప్పుడు వారు ధన్యులుగా మార్చబడతారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు. అలాంటప్పుడు నువ్వు గద్దింపును కోరుకోవాలి. ఈరోజు గద్దిస్తుంటే అనేక మంది అలుగుతున్నారు, గద్దిస్తుంటే అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, గద్దిస్తుంటే అనేక మంది ద్వేషిస్తున్నారు. గమనించండి, నీ జీవితంలో దేవుని దృష్టిలో ఎవరయ్యా ధన్యులంటే దేవుడు గద్దించిన వారు ధన్యులు. అలాగైతే దేవుడు మనల్ని గద్దించాలి, గద్దింపును మనం కోరుకోవాలి. దేవా, నన్ను గద్దించు, నాలో ఏ పాపం ఉందో నువ్వు గద్దించు, నాలో ఏ లోపం ఉందో నువ్వు గద్దించు, నాలో ఏ ఒడిదుడుకుందో నువ్వు గద్దించు అని ప్రభువుని మనం అడగాలి. గమనించండి, ఒక ప్రార్థన కూడికి వచ్చేటప్పుడే దేవా నాతో మాట్లాడు, నన్ను గద్దించు, నన్ను హెచ్చరించు,
నాలో ఉన్న పొరపాట్లు నాకు తెలియపరచు, నాలో ఉన్న లోపాలు నాకు తెలియపరచు, నాలో ఉన్న బలహీనతలు నాకు తెలియపరచు. ముఖాముఖిగా నాతో మాట్లాడండి, నా కుటుంబంతో మాట్లాడండి, మా పిల్లలతో మాట్లాడండి, మా జీవితాలతో మీరు మాట్లాడండి అని మనం ప్రార్థించుకొని రావాలి పిల్లరా. గమనించండి. అందుకే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. సహోదరి సహోదరుడా, ఆలోచించండి. గద్దింపు ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ధన్యకరమైన స్థితిలోనికి తీసుకొని వెళుతుంది. అందుకే వాక్యం రాయబడి ఉంది సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనంలో చక్కటి మాట మనం చూడగలము. గాయములు చేయు దెబ్బలో అంతరంగములో జొచ్చి చెడుతనమును తొలగించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, గాయములు చేయు దెబ్బలో అంతరంగములో జొచ్చి అక్కడున్న చెడుతనాన్ని తొలగిస్తాయి. ఆ తర్వాత వాళ్ళు ధన్యులుగా మార్చబడతారు, పరిశుద్ధులుగా మార్చబడతారు. క్రీస్తునందు పరిశుద్ధులుగా జీవిస్తారు, పాపానికి దూరంగా జీవిస్తారు, పరిశుద్ధమైన సాక్ష్యాన్ని కలిగి జీవిస్తారు. అందుకే మనకు గద్దింపు చాలా అవసరమై ఉన్నది. ప్రియులరా, గమనించండి. అందుకే గాయములు చేసే దెబ్బలు, దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఒక్కొక్క మాట మన హృదయానికి గాయం చేయొచ్చు. అయితే ఆ గాయములు చేసే ఆ దెబ్బలు ఏం చేస్తాయంటే అంతరంగంలోకి వెళ్ళి, హృదయంలోకి వెళ్ళి, లోపలికి వెళ్ళి అందులో ఉన్న పాపాన్ని దూరపరుస్తాయి, అందులో ఉన్న పాపాన్ని తొలగిస్తాయి. క్రీస్తునందు పిల్లరా. అందుకే చూడండి, ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు, ఏదైనా పాపం చేసినప్పుడు ఏం చేస్తాం? మనం పిల్లల్ని దొంగతనం చేసినప్పుడు వాడిని కొడతాం. ఆలోచించండి పిల్లరా. ఎందుకంటే వాడిని ఏదో ఒకటి తీసుకొని కొడతాం, చేతితోనే కొడతాం, ఏదైనా ఒక బెత్తం తీసుకుని వారిని కొడతాం. ఎందుకు తెలుసా? పైన తగిలే ఈ దెబ్బలు ఏం చేస్తాయంటే మరలా వాళ్ళు తప్పు చేయకుండా చేస్తాయి, మరలా వాళ్ళు పొరపాటు చేయకుండా చేస్తాయి. అంతరంగంలో దాగున్న ఆ చురుతనాన్ని దెబ్బలు ఏం చేస్తాయంట? దూరపరుస్తాయి. పైన గాయాలు అవ్వచ్చు, పైన వాతలు పడవచ్చు, పైన రక్తం రావచ్చు పైన కమిలిపోవచ్చు అయితే ఆ దెబ్బలు ఆ బిడ్డ జీవితాన్ని బాగుపరుస్తాయి. ఆ బిడ్డ జీవితానికి మేలుకరంగా మార్చబడతాయి. ఆ బిడ్డ సాక్ష్యాన్ని మారుస్తాయి ఆ మాటలు, ఆ దెబ్బలు. క్రీస్తునందు లోపలికి వెళ్ళి అంతరంగంలో ఉన్న పాపాన్ని తొలగిస్తాయి. అలాగనే దేవుడు గద్దింపుతో కూడినటువంటి ప్రతి మాట మన హృదయంలోకి వెళ్ళి అది మన హృదయాల్లో గుచ్చుకొని ఆ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగిస్తాయి, ఆ పాపాన్ని దూరపరుస్తాయి. కనుక ఆలోచించండి, వారు పరిశుద్ధంగా జీవిస్తారు, వారు పవిత్రంగా జీవిస్తారు, వారు వాక్యానుసారంగా జీవిస్తారు, వారు ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, భక్తి కలిగి వారు జీవిస్తారు, యథార్థంగా నీతిగా వారు జీవిస్తారు, పవిత్రంగా వారు జీవిస్తారు. క్రీస్తునందు అందుకే మనకు గద్దింపు అవసరం, గద్దింపు కావాలి. ఆ మాటలు హృదయంలోకి వెళ్ళి ఇదిగో పాపాన్ని తొలగిస్తాయి, పాపాన్ని దూరపరుస్తాయని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకే మరొక మాటను కూడా మనం చూస్తే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5, 6 వచనాల్లో వాక్యముల తెలియపరచబడింది. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. రెండోది గద్దింపు మేలు ఇక్కడని వాక్యం రాయబడి ఉంది. ఆలోచించండి. ఒకటి, గద్దింపు చెడుతనాన్ని హృదయంలో లేకుండా తీసేస్తుందని మనం చూసాం. రెండో పాయింట్లో మొదటి మాట. రెండోది గద్దింపు ఇక్కడ మేలని మనకు తెలియపరుస్తాను. అవును, ఒక వ్యక్తిని లోపల ప్రేమించేదానికంటే కూడా మరి బహిరంగంగా గద్దించుట మేలని వాక్యం తెలియపరుస్తుంది. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఎలాగ జీవించినా, వాళ్ళు ఎలాగ ప్రవర్తించినా వాళ్ళు ఏ పొరపాటు చేసినా, తప్పు చేసినా అలా ప్రేమిస్తూ ఉండేదానికంటే కూడా
మనము మన బిడ్డలు కానివ్వండి, ఆలోచించి గమనించండి, సంఘస్థులు కానివ్వండి, అలా ప్రేమిస్తూ ఉండేదానికంటే కూడా ఆ బహిరంగంగా ఆ పాపాన్ని గద్దించాలి. ఇది దైవజనులందరూ కూడా తెలుసుకోవాలి. వాక్యాన్ని బోధించేటువంటి వారందరూ కూడా తెలుసుకోవాలి. లోపల ఒక వ్యక్తిని ప్రేమించేదానికంటే కూడా వారిని బహిరంగంగా గద్దించి వారిలో ఉన్న పాపాన్ని బయటేయటం అది వాళ్ళకి మేలు, అది వాళ్ళకి మంచిది. గమనించింది, అది వాళ్ళ భవిష్యత్తుకు మంచిది, అది వాళ్ళ ఆత్మకు మంచిది. ఈరోజు దైవజనులు కూడా కొంతమంది, అందరు కాదు, కొంతమంది, ఎక్కువగా కొంతమంది వారి జీవితాల్లో ఏం చేస్తున్నారంటే గద్దించడం మానేస్తున్నారు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు విశ్వాస విషయంలో వాళ్ళు గద్దించే విషయంలో మౌనం అయిపోతున్నారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు గద్దిస్తే సంఘానికి రారేమో, గద్దిస్తే ఆత్మలు తగ్గిపోతారేమో, గద్దిస్తే వాళ్ళు దూరం అయిపోతారేమో అనుకుంటున్నారు. గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది, గద్దించుట అది వారికి మేలు. ఆలోచించండి, వారు పోతే ఒకరు పోతే 10 మందిని దేవుడు నీ సంఘంలోకి నడిపిస్తాడు. ఒకరు పోతే 10 మందిని దేవుడు నడిపిస్తాడు. నాకు అర్థమైనటువంటి వారు 10 మంది ఉండేదానికంటే ఆలోచించండి, మంచి విశ్వాసులు 2 3 ఉండటం మేలు. ఒకరి కోసం ఆలోచించండి. గమనించండి, ఒకరిని గద్దిస్తే వెళ్ళిపోతారని నువ్వు అనుకుంటున్నావేమో, వీళ్ళు గద్దించి నువ్వు వెళ్ళిపోతే వాళ్ళకి బదులుగా ప్రభు నీకు 10 మందిని నడిపిస్తాడు. అందుకే లోపల ప్రేమించడం ముఖ్యం కాదు, బహిరంగంగా గద్దించు, వాళ్ళ పాపాన్ని ఎత్తిపట్టి చూపించు, వాక్యము ద్వారా వారిని గద్దించు, వారిని సరిచేయి, వాళ్ళ మంచి మార్గం నడిపించు. లేకపోతే అది మంచిది వాళ్ళకి, అది మేలు వాళ్ళకి, వాళ్ళ ఆత్మను రక్షిస్తుంది. ఆ గద్దింపు వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుతుంది. ఆ గద్దింపు వాళ్ళ ప్రభు ఎదుట ఒకరోజు నిలబెడుతుంది. ఆ గద్దింపు లోకంలోకి పోకుండా ఆ గద్దింపు వాళ్ళని కాపాడుతుంది. పాపంలోకి పోకుండా ఆ గద్దింపు వాళ్ళని కాపాడుతుంది. అందుకే వాళ్ళని గద్దించు ప్రియ దేవుని జనాంగమా. ఆలోచించే సమయంలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది, అది మేలు. అంటే ఉన్నట్టుగా గద్దించాలి, ఏది దాచిపెట్టకుండా గద్దించాలి, ఉన్నట్టుగా వాక్యాన్ని మాట్లాడాలి. అప్పుడు వాళ్ళ జీవితాలు సరిచేయబడతాయి. గమనించండి, మనం దేవుని వైపు చూడాలి. దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళని ప్రజల వైపుగా చూడాల్సింది, మనుషుల వైపుగా మనం చూడాల్సింది, దేవుని వైపు చూడాలి. ఏది అందించాలో సంఘానికి దాన్ని అందించాలి. ఈరోజు మనుషుల వైపు చూసి బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు పిల్లరా. గమనించండి, మనుషులకు అనుకూలంగా బోధించేవాళ్ళు లేకపోలేదు, మనుషులకు ఇష్టంగా బోధించేవాళ్ళు లేకపోలేదు, మనుషులకు నచ్చేటట్టు బోధించేవాళ్ళు లేకపోలేదు పిల్లరా. గమనించండి, మనం దేవుడిని చూడాలి, సత్యాన్ని చూడాలి, పరలోకాన్ని చూడాలి, వాళ్ళ ఆత్మను చూడాలి. గమనించండి, ఉన్నట్టుగా బోధించాలి. బహిరంగంగా పాపం చేసినప్పుడు వాక్యము ద్వారా వారిని గద్దించాలి. నీ వాక్యం తెలియపరుస్తుంది. ప్రేమ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, లేదని కదా. ఆ ప్రేమను బట్టి ఏ పాపం చేస్తున్నా మౌనంగా ఉండకూడదు, వాళ్ళు దూరం అయిపోతున్నా మౌనంగా ఉండకూడదు, గద్దించాలి. మన పని మనం చేయాలి, ప్రభు మనకు అప్పగించిన దాన్ని మనం చేయాలి. ఈరోజు అలా చేయలేకపోతున్నారు చాలామంది. మనుషులకు అనుకూలమైనటువంటి బోధలు చేస్తున్నటువంటి వారు లేకపోలేదు. గమనించండి, ఈ వాక్యం వింటున్నట్టు సహోదరి సహోదరుడా ఆలోచించే సమయంలో మరొక మాట కూడా మనం చూస్తే అక్కడ, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, దేవునికి మహిమ కలుగును గాక. మేలును కోరే స్నేహితుడు గాయములు చేయును. నీ మేలు కోరే స్నేహితుడు ఖచ్చితంగా నీకు గాయాలు చేస్తాడు. విశ్వాసి, నువ్వు ఆలోచించాలా. మీ సేవకులు నిన్ను గద్దిస్తున్నాడంటే నీ మేలు కోసమే. మీ సేవకులు కాదు గద్దించేది, దేవుడు మీ సేవకులు నిలబెట్టుకొని నిన్ను గద్దిస్తున్నాడు. దేవుడు మీ సేవకులను వాడుకుంటా నిన్ను గద్దిస్తున్నాడు. మీ సేవకులు నిన్నుకొని నిన్ను గద్దిస్తున్నాడు. అది నీ మేలు కోసమే, అది నీ మంచి కోసమే ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. అందుకనే ఆ గద్దింపు అంతరంగంలోకి వెళ్ళి పాపాన్ని ఏం చేస్తుంది, దూరపరుస్తుంది. అందుకనే మనం బాగా ఆలోచన చేస్తే లోపల ప్రేమించేదానికంటే బహిరంగంగా గద్దించుట మేలు. ఆ గద్దింపు నీకు మేలు. ఒకటి, ఆ గద్దింపు నీలో ఉన్న పాపాన్ని తీసేస్తుంది హృదయం నుంచి. రెండోది, ఆ గద్దింపు నీకు మేలుకరంగా మారుతుంది పిల్లరా. మూడోది, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడైతే లెక్కలేని ముద్దులు పెడతాడు. నీ మేలు కోసమే ఆ గద్దింపు. క్రీస్తునందు సహోదరి సహోదరుడా, నీ మేలు కోరి స్నేహితుడు నిన్ను గాయపరుస్తున్నాడు కనుక ఆ విషయాన్ని గమనించి, ఇదిగో నా స్నేహితుడు, నా ప్రభు నన్ను గద్దిస్తున్నాడు దైవ సేవకుల ద్వారా అని నువ్వు గమనించాలి. అది నువ్వు ఆలోచన చేయాలి. ఆ గద్దింపుకు లోబడిపోవాలి, ఆ గద్దింపుకు లొంగిపోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. సత్యమైన మార్గంలో
నువ్వు నడిపించబడాలి. దేవుని బిడ్డ ఆలోచించు. వాక్యం తెలియపరుస్తూ ఉంది, నీ మేలు కోరి దేవుడు నేను గద్దిస్తూ ఉంటే నువ్వేమో సంఘాలు మారుతున్నావు, నువ్వు చర్చిలు మారుతున్నావు, నువ్వు పాస్టర్లు మారుస్తున్నావు. ఆలోచించు, ఎన్ని సంఘాలు మారుతావు, ఎంతమంది పాస్టర్లు మార్చేస్తా పోతావు, ఎన్ని చర్చిలు మారుతావు. ఏడు గద్దిస్తూ అడగపోతావు, ఆడ గద్దిస్తే ఇంకో దగ్గరకు పోతావు, ఆడ గద్దిస్తే ఇంకో దగ్గరకు పోతావు. తిరుగుతూ ఉంటావా తెగిపోయిన గాలిపటలాగా. ఆఖరికి నీ జీవితం అలాగే అయిపోద్ది. ఆలోచించు, అసలు నేను ఎందుకు గద్దిస్తున్నాడో దాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు ఎందుకు గద్దిస్తాడు ఎవరినైనా కానీ, వారిలో పాపం కనిపించినప్పుడు గద్దిస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకొని సంఘాలు మారబాక, చర్చిలు మారబాక, పాస్టర్లు మారబాక, ఆ సంఘానికి వెళ్తావు. స్థిరంగా ఉండు, స్థిరపడి ఉండు, విశ్వాసంలో స్థిరపడు, విశ్వాసంలో నాటపడు. ప్రియ దేవుని బిడ్డ, చర్చిలు మారుతున్నారు, ఒక దగ్గర నిలకడ లేదు. ఇలా ఉంటే రేపు పరలోకాన్ని బాగొట్టుకుంటావు, నిశ్చత్వాన్ని బాగొట్టుకుంటావు, దేవుని రాజ్యాన్ని నువ్వు బాగొట్టుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూస్తే, దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించి ఇక్కడ దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడని వాక్యం అక్కడ రాయబడింది. 3వ పాయింట్. ఒకటేమో ఆలోచించండి, గద్దింపుకు లోబడితే బుద్ధిమంతుడు అవుతాడు. రెండోది, దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అవుతాడు. మూడోది, దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను దేవుడు గద్దిస్తున్నాడంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. అవును, నువ్వేమనుకుంటావో తెలుసా, నన్నే అడుగుతున్నాడు పాస్టర్ గారు, నన్నే గద్దిస్తున్నాడు పాస్టర్ గారు, నన్నే తిడుతున్నాడు అని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. దైవజనుల్లో చేరి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే దాని అర్థమైంది, నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు చెడిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు దూరం అయిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు జారిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు లోకంలో పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాపంలో పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నేను అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం, అందుకే నేను ప్రేమిస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నా, నా పక్కన ఉన్నోళ్ళు, సంఘానికి వచ్చేవాళ్ళు మరి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ విషయాలు నాకు కొన్ని తెలుసు, వారు పాపం వల్ల బ్రతుకుతున్నారు, వారు తప్పిపోతున్నారు మార్గాన్ని, అయినా కానీ వాళ్ళని గద్దించడం లేదే, నన్నే గద్దిస్తున్నాడే పాస్టర్ గారు అని నువ్వు అనుకుంటున్నావు. వాక్యం వింటున్న సహోదరుడా, నిన్నే ఎందుకు గద్దిస్తున్నాడంటే నువ్వంటే ఆయనకి ఇష్టం, నువ్వంటే ఆయన ప్రేమ, అందుకే నిన్ను ఆయన గద్దిస్తున్నాడు. అందుకే దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డ ఆలోచించు, ఈ సమయం ముందు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నేను గద్దిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమ నీ మీద ఉంది. నీ ఆత్మ నశించిపోకూడదు, నీ ఆత్మ నిశ్చత్వంలో ఉండాలి, నీ ఆత్మ ఆయనతో కూడా ఉండాలి, నీ ఆత్మ యుగ యుగాలు దేవుడి రాజ్యంలో ఉండాలి. అందుకే ఆయన నిన్ను గద్దిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా కుమారుడా యెహోవా శిక్షను తునీకరింపవద్దు. చూసారా, అంటే తోసేస్తున్నావా ఒకవేళ నీ జీవితంలో, నా కుమారుడా అంటున్నాడు దేవుడు. అవును, చూసారా ఆ మాట ఎంత చక్కగా ఉందో చూడండి కదా, ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు చూడండి. నా కుమారుడా అంటున్నాడు ఆయన. యెహోవా శిక్షను తునీకరింపొద్దు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, తునీకరించొద్దు. నువ్వు తప్పిపోతున్నప్పుడు దేవుడు నిన్ను మందలిస్తున్నాడు, తునీకరించొద్దు. నువ్వు జారిపోతున్నప్పుడు, నువ్వు పడిపోతున్నప్పుడు, నువ్వు దూరం అయిపోతున్నప్పుడు నిన్ను శిక్షిస్తున్నాడు, దాన్ని తునీకరించొద్దు. దేవుని బిడ్డ, ఈరోజు చాలామంది తునీకరిస్తున్నారు, చాలామంది తునీకరించి దూరం అయిపోతున్నారు, తునీకరించి సంఘానికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు, సత్యానికి దూరం అయిపోతున్నారు, వాక్యానికి, మంచి వాక్యానికి దూరం అయిపోతున్నారు, తమకు అనుకూలమైనటువంటి బోధకల్ని పోగు చేసుకుంటున్నారు. ఈరోజు ఆలోచించు, నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. తోసేస్తున్నావా, పట్టించుకోవటం లేదా? దేవుడు నిన్ను గద్దిస్తే తోచేస్తున్నావా, పట్టించుకోవటం లేదా? నిర్లక్ష్యంగా ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ప్రభు సన్నిధిలో దేవాన్ని శ్రమించండి. నేను ఎన్నోసార్లు తునీకరించానయ్యా, ఎన్నోసార్లు వ్యతిరేకించానయ్యా, ఎన్నోసార్లు పట్టించుకోలేదయ్యా, ఇక మీదట నీ సన్నిధిలో నేను ఆయన జీవిస్తాను ప్రభువా, నీ సన్నిధిలో నీ గద్దింపుకి లోపడతాను ప్రభువా
అని ఒప్పుకునేవారు ధన్యులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట అంటాడు, ఆయన గద్దింపునకు విసుకవద్దు, తునీకరించవద్దు. మొదటి మాట గద్దింపును, రెండోది విసుకవద్దు. నీ మేలు కోసమే దేవుడు గద్దిస్తున్నాడు. ఆయన గద్దిస్తున్నప్పుడు విసుగుతున్నావా, గునుక్కుంటున్నావా, సనుక్కుంటున్నావా, అలగతున్నావా? పిల్లరా, గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది. కోపం వస్తుందా, రోషం వస్తుందా, పగబెట్టుకుంటున్నావా దైవజనుల మీద, పంతంతో ఉన్నావా, అసూయతో ఉన్నావా, గర్వంగా మాట్లాడుతున్నావా? గమనించు, దేవుడు నిన్ను గద్దించాడని నీ పగ దైవజనుల మీద, నీ కోపం దైవజనుల మీద. నిన్ను గద్దించే దేవుడు కదా. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నిన్ను గద్దిస్తుంటే, నీలో లోపాలు ఎరిగిన దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటే, నీలో బలహీనతలు ఎరిగిన దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటే, నువ్వు ఇంకా దూరం అయిపోకూడదని నేను గద్దిస్తుంటే, నువ్వు ఈరోజు దైవజనుల మీద పగబెట్టుకుంటున్నావా, పంతం పెట్టుకుంటున్నావా? ఆలోచించులరా. వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఆయన గద్దింపునకు విసుకవద్దు. గమనించండి. అందుకే మూడో మాట అంటాడు, ఇంకొక మాట, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించి వారిని గద్దించను. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించి వారిని గద్దిస్తాడు. అనగా నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. వాక్యమిటిన దేవుని బిడ్డ ఆలోచించు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే గద్దిస్తున్నాడు. ఒక తండ్రి ఏం చేస్తాడంటే, తనకిష్టుడైనటువంటి కుమారుడు ఒకవేళ తప్పిపోతా ఉంటే ఆ కుమారుణ్ణి గద్దిస్తాడు. ఆ కుమారుణ్ణి సరైనటువంటి మార్గంలో పెంచుతాడు, మరి సరైన దారిలోకి నడిపిస్తాడు. ఎందుకు తెలుసా? తన భవిష్యత్తు బాగుండాలని, తన జీవితం బాగుండాలని, తన సాక్ష్యం బాగుండాలని, తనకు మంచి పేరు ఉండాలని గద్దిస్తాడు. అలాగని దేవుడు కూడా నిన్ను ప్రేమించి గద్దిస్తున్నాడు. నీకు మంచి సాక్ష్యాన్ని ఇవ్వాలని, నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, నీకు మంచి స్థితిని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నిన్ను గద్దిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఆలకించు. వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే ఘనతకు ముందు ఉండవలసినవి మనం చూస్తున్నా ఏముండాలి అని మనం చూస్తే పిల్లరా, వాక్యం తెలియపరుస్తూ ఉంది. పిల్లరా, గద్దింపును లక్ష్య పెట్టే వాళ్ళకి ఘనత వస్తుంది. ఈరోజు నువ్వు గద్దింపునుగా లక్ష్య పెడితే, మనసును పెడితే, గద్దింపుకు లోబడితే నీ జీవితంలో నీకు ఘనత వస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, మీ అవమానమునకు రెట్టింపు ఘనత నొందెదరు. ఆ ఘనత నీకు రావాలంటే నువ్వు గద్దింపుని లక్ష్య పెట్టాలి. పిల్లరా, వాక్యం విన్నాం మనం ఇంతవరకు కూడా. గమనించండి, గద్దింపుకు లోబడ్డవాడు బుద్ధిమంతుడు అవుతాడు. ఒకటి వాక్యం మనం విన్నాం. పిల్లరా, మూఢుడు తండ్రి చేసే శిక్షను తునీకరిస్తాడు. మార్గం విడిచిన వానికి కఠినమైన శిక్ష ఉంది. గద్దింపును ద్వేషించేవాడు ఆత్మీయంగా చచ్చిపోతాడని మొదటి పాయింట్లో 3 విషయాలు మనం చూసా. రెండోది, దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు అవుతాడని వాక్యం మనకు సెలవిస్తాడు కదా. అందుకే గాయములు దెబ్బలు అంతరంగంలో జొచ్చి అందులో ఉన్న చెడుతనాన్ని దూరపరుస్తాయని వాక్యం తెలియపరుస్తుంది. రెండోది, మనం లోపల ప్రేమించుట కంటే బహిరంగ గద్దించుట మేలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది రెండో పాయింట్లో. మూడో పాయింట్ మనం చూసాం, దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడు. ఏ రీతికంటే, నా కుమారుడా యెహోవా శిక్షను నువ్వేం చేయొద్దు, తునీకరించవద్దు. ఆయన గద్దింపుకు విసుగవద్దు. తండ్రి తనకి ఇష్టమైన కుమారుణ్ణి గద్దించలేదుగా యెహోవా తన్ను ప్రేమించే వారిని గద్దిస్తాడని వాక్యం రాయబడింది. కనుక ఆయన గద్దింపుకు లోపడదాం. ఇంతవరకు నీ జీవితంలో ఘనత లేదేమో, ఇంతవరకు నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, లేకపోతే నీ జీవితంలో ఇంతవరకు గద్దింపును ఇసుక్కున్నావేమో, గద్దింపుకు లోపడలేదేమో. మంచి ఘనతను ప్రభు నీ జీవితంలో ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచించు. మనల్ని ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు. మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, శిలువ మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు మృత్యుంజయుడై ఆయన తిరిగి లేచాడు. మన పాపాలన్నీ ఆయన మీద తీసుకున్నాడు. ఆయన మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, సమాధి నుంచి లేచాడు, తిరిగి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ ప్రభువు నేడు రేపు మరలా తిరిగి రాబోతున్నాడు. ఆ రాకడకు మనందరం కూడా సిద్ధపడదాం. ఆయన గద్దింపుకు లోబడి బుద్ధిమంతులుగా
మార్చబడదాం. ఆయన గద్దింపుకు లోబడి ధన్యులుగా మార్చబడదాం. దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడని మనం తెలుసుకొని నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి, కార్యం చేయండి. మీరు కృప చూపించి మహిమ పొందుకోమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ శృతిస్తూ గణపరుస్తున్నా. ఎత్తబడిన వాక్యానికి మీరు నీరుగట్టి ఫలింపులకు తీసుకురండి. వాక్యం నిన్న పత్తి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శృతిస్తూ గణపరుస్తున్నాను. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. మీ గద్దింపుకు లోబడి బుద్ధిమంతులయ్యేదానికి సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ గద్దింపుకు లోబడి నాయన ఇదిగో ధన్యులుగా మార్చబడే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నా. మీరు ప్రేమించే వారిని గద్దిస్తారని తెలుసుకొని మీ గద్దింపుకు లోబడి మేలు పొందుకొని పరలోక రాజ్యాన్ని అనుభవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నా. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటూ ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సావాసము ఇప్పుడు ఉన్న మనకి భూలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఇంతవరకు దేవుని వాక్యం నిన్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.